వెంటనే ప్లాన్ అమలు చేసేద్దాం. అయ్యా ఏంటమ్మా, వాడేం తాగలేదు కదా? కింద చూడండి అయ్యా. ఏంటమ్మా ఇదంతా? బాటిల్స్ అన్ని పగిలిపోయి ఉన్నాయి. ఎవరు పగలగొట్టారు? నువ్వా? అయ్యో నేను కాదయ్యా, మీ అబ్బాయే. తారక్క వాడు ఈ మందు బాటిల్స్ పగలగొట్టాడా? ఆయనేమి తనకి తానుగా పగలగొట్టలేదు. మీ అల్లుడు గారు ఉన్నారు కదా. అవును. తాగు బామర్ది, తాగు బామర్ది. నాకు వద్దు వద్దు అని చెప్తున్నాను కదా. ఇంటల్లుడు ఇలా చేశాడా? నేను కూడా చాలా భయపడిపోయానయ్యా. ఎక్కడ తారక్ సార్ మళ్ళీ తాగుతారో మన ప్రయత్నాలన్నీ వేస్ట్ అయిపోతాయేమోనని. దేవుడి దయ వల్ల తారక్ సరే బాటిల్స్ తీసుకుని పగలగొట్టేశారు. మనమేమో వాడిని తాగుడు మాన్పించాలని చూస్తుంటే, కానీ అల్లుడేమో. ఏంటి అప్పుడే కొంచెం ఆరిపోయింది? సర్లే, మిగిలిందైనా ఎలాగోలా తీసి ఫిల్టర్ చేసుకొని తాగేద్దాం. అల్లుడు, మావయ్య మీరెప్పుడు వచ్చారు? చేతిలో ఏంటి? గిన్నె పట్టుకొని కిందకు చూస్తున్నావు? ఏం లేదు. తారక్ మందు బాటిల్ పగలగొట్టేశాడు, అందుకని. అందుకని మిగిలిందైనా తీసుకొని ఫిల్టర్ చేసి తాగుదామని అనుకుంటున్నావా? ఎలా మావయ్య ఇంత షార్ప్ గా కనిపెట్టారు? నిజంగా మీరు చాలా షార్ప్ మావయ్య. ఎందుకు మావయ్య నన్ను కొట్టారు? ఊరికే అలా తెలియకుండా చెయ్యి తగిలింది అల్లుడు. ఏంటి తెలియకుండా తగిలిందా? ఇలాంటి ఆన్సర్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మావయ్య. బట్ ఈ అప్రోచ్ బాగా నచ్చింది మావయ్య. ఏంటి ఏంటి ఏడు చేయలేస్తుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత తారక్ని ఈ తాగు నుంచి బయటికి తీసుకురావడానికి నీ వల్ల ఒక ప్రయత్నం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆగకూడదు. అలాగేనయ్యా. ముందు అసలు ఈసారి వాడికి సీట్ ఇస్తారో ఇవ్వరో, అలాంటిది మళ్ళీ మినిస్టర్ అవడం గురించి కూడా మాట్లాడుతున్నాడా? వాడేదో పెద్ద పోటుగాడన్నట్టు మాట్లాడుతున్నారు. వదిలేవయ్యా. సరే ఫోన్ పెట్టే. ఈ ఎలక్షన్లో మీకు సీట్ ఇస్తున్నారు కదా? ఇవ్వాలి. ఇవ్వకపోతే పార్టీ మారిపోవటమే. హాయ్ డాడీ. హాయ్ అమ్మా. ఏంటమ్మా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నావు? అవును డాడీ. విషయం ఏంటో నాకు చెప్పచ్చు కదమ్మా. చెప్తాను, కానీ అది విన్న తర్వాత అమ్మ నన్ను తిడుతుంది. ఆ తర్వాత నేను అమ్మని తిట్టాల్సి వస్తుంది. నా హ్యాపీ మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది డాడీ. పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను కదా, నువ్వు చెప్పు. ఆ తారక్ నీలవేణి ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ గా లైఫ్ స్టార్ట్ చేయలేదు డాడీ. వేరువేరుగా పడుకుంటున్నారంట. అయ్యో నా కర్మ. లోకల్లో ఎవరెవరో ఏదేదో కనిపెడుతున్నారు. ఇది చూడండి ఏం కనిపెట్టిందో. ఇందుకే డాడీ నేను ముందే చెప్పాను. ఇలా చూడు, తను చెప్పేది నీకు నచ్చకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను. ఈ దరిద్రాన్ని వినడం కంటే లోపలికి వెళ్ళడమే మంచిది. ఇంకా చాలే కానీ లోపలికి వెళ్ళు మమ్మీ. ఇప్పుడు చెప్పమ్మా. అదే డాడీ, వాళ్ళిద్దరు ఇంకా ఒకటవ్వలేదు. నేను మనిషిని పెట్టి కనిపెట్టేశాను డాడీ. మరైతే నెక్స్ట్ ఏం చేయబోతున్నావమ్మా? నేను ఆ తారక్ని దక్కించుకొని తీరాలి డాడీ. అలా జరగాలి అంటే ఆ నీలవేణి ఆ ఇంట్లో ఉండనేకూడదు. ఇది నీ కోరిక మాత్రమే కాదమ్మా, ఇందులో నా గౌరవ మర్యాదలు కూడా కలుస్తున్నాయి. ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి సొసైటీలో నాకున్న పేరు, గౌరవం, మర్యాదల్ని పోగొట్టింది. నీ జీవితాన్ని నాశనం చేసింది. సో
దాన్నంత ఈజీగా వదలకూడదు. ఏం చెయ్యాలో నువ్వే చెప్పమ్మా, నేను చూసుకుంటాను. అవసరమైనప్పుడు నేనే చెప్తాను డాడీ. మీరు నాకు సపోర్ట్గా ఉండండి, అది చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. హలో సార్, హలో మూర్తి, ఎక్కడున్నావు? ఒక పార్టీకి డెలివరీ ఉంటే ఇచ్చేసి ఇప్పుడే జూబ్లీస్ దగ్గర ఆగి మీతో మాట్లాడుతున్నాను సార్. సరే సరే, నువ్వు ఎక్కడైనా ఉండలే కానీ నాకు ఇప్పుడు అర్జెంటుగా మందు కావాలి. ఓరి దేవుడా, మీ బాడీలో ఉన్నది బ్లడ్డా లేదా ఇంకేమైనా సార్? అయ్యో, ఒకే రోజులో 10 ఫుల్ బాటిల్స్ ఎలా తాగుతారు సార్? అప్పుడే అన్నీ అయిపోయాయా? రే అదేం కాదురా, నువ్విచ్చిన మందు మత్తెక్కట్లేదు. తెగ బిల్డప్ ఇచ్చావు బాటిల్స్ ఇచ్చేటప్పుడు. మొత్తెక్కలేదా? నా గురించి ఏమైనా మాట్లాడండి సార్, కానీ నా మందు గురించి మాత్రం ఏం మాట్లాడకూడదు. అదెలా సార్ మొత్తెక్కకుండా ఉంటుంది? రే అది నాకు తెలీదు, నేను తాగి చూశాను, కొంచెం కూడా మత్తెక్కట్లేదు. ఓహో, నా దగ్గర బాటిల్స్ తీసుకుని ఏదో చేశారన్నమాట. మూర్తి, నువ్వేమైనా మందు మార్చేసి ఇచ్చావా? సార్, నేనేమి మీకు మార్చి ఇవ్వలేదు. రెగ్యులర్గా మీకు ఏది ఇస్తానో అదే ఇచ్చాను సార్. రే మరైతే అలా లేదు కదరా. అది తాగితే నా ఫ్రెండ్కి మత్తెక్కింది, నా ఇంట్లో పనుడికి మత్తెక్కింది, నాకు మాత్రం ఎక్కట్లేదురా. ఏంటి సార్ ఇది కొత్తగా చెప్తున్నారు? మిమ్మల్ని చూడగానే మొత్తెక్కి పడిపోయిందా ఏంటి? రే నీ తొక్కలో జోకులు ఆపుతావా? నువ్వు వెంటనే మందు తీసుకుని మన స్పాట్ దగ్గరకు వచ్చేసాయి. సరే సార్, ఓకే సార్. రే 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 మరో విషయం, మొన్న ఇచ్చిన బ్రాండ్స్ ఏవి వద్దు, కొత్తగా హై క్వాలిటీ ఉండే బ్రాండ్స్ మాత్రమే తీసుకురా. ఓకే ఓకే సార్, కొత్త బ్రాండ్స్ తీసుకొస్తాను. సరే త్వరగా రా. హలో అన్నయ్య, ఏంటమ్మా, మళ్ళీ తాగేసి మత్తెక్కినట్టు యాక్ట్ చేయాలా? అయ్యో అన్నయ్య, అదేం కాదు. ఇప్పుడు మనం వెంటనే మందు మూర్తిని కలవాల్సిన పని పడింది. బాటిల్స్ తెచ్చుకోవడానికి వాడు మళ్ళీ బయలుదేరాడా? అవునన్నయ్య, అతనిచ్చిన మందు మత్తెక్కలేదని మళ్ళీ ఆ మందు మూర్తికి ఫోన్ చేసి కొత్త బ్రాండ్స్ కావాలని చెప్పారు. నువ్వు వెంటనే రా అన్నయ్య. సరే అమ్మా, నేను వెంటనే బయలుదేరుతాను. సరే సరే, త్వరగా రండి.